హలో అండి, నమస్తే. ఈరోజు మరొక పాట గురించి తెలుసుకుందాం. ఆకాశం ఏనాటిదో, అనురాగం మానాటిది, ఆవేశం ఏనాడు కలిగెను, ఆనాడే తెలిసిందది. ఇది అందరికీ తెలిసిందే, జానకి గారు పాడారు. దీని ఒరిజినల్ వచ్చి ఆ పాట సంగத்தில் పాడాద కవిదై అంగத்தில் యార్ తందదు. ఇప్పుడు వీటి మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. మన తెలుగు పాట అందరికీ తెలిసిందే. ఆకాశం ఏనాటిదో, అనురాగం మానాటిది. ఆకాశం ఎప్పటి నుంచో ఉంది, ఎవరూ చూడలేదు. ప్రేమ కూడా అప్పటి నుంచే ఉంది అని చెప్పడం మాత్రే గారి ఉద్దేశం. ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది. కవి ఏమనుకుంటున్నాడు అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేకపోవచ్చు, కానీ ఒక ఇంటర్ప్రిటేషన్ అయితే చేయొచ్చు. అది ప్రేమావేశం అయి ఉండొచ్చా? ప్రేమావేశం అంటే అది రాగంలో రాదు కదా. సో అందుకని ఆవేశం ఏనాడు కలిగానో ఆనాడే తెలిసింది. అంటే నాకొక్కడికే స్పెషల్గా ప్రేమ కలగలేదు, అది ఎప్పుడూ ఆకాశం ఉన్నప్పటి నుంచే ఉంది అన్ని జీవుల్లో అని చెప్పడం మాత్రే గారి ఉద్దేశం అనేది నా ఇంటర్ప్రిటేషన్. తర్వాత తమిళ్లో టోటలీ డిఫరెంట్ మీనింగ్. అదేంటంటే సంగத்தில் పాడాద కవిదై అంగத்தில் యార్ తందదు. సంగతిల్ అంటే సంఘకాలంలో ఎప్పుడో 3వ శతాబ్దంలో వచ్చిన సంఘకాలంలో అనేక గొప్ప సాహిత్యం వచ్చింది తమిళంలో. అప్పుడున్న రాజులు అక్కడెక్కడో ఉన్న సాహిత్యాన్ని సేకరించారు. తొల్కాప్యం కానీ, తిరుకురల్ కానీ, పటినపాలై, కురుందుహై, అనేక గొప్ప సాహిత్యం తమిళంలో ఉంది. తమిళ రైటర్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే, అంత గొప్ప సాహిత్యం వచ్చినప్పుడు రాణి సాహిత్యం అంటూ ఉండదు, కవిత్వం అంటూ ఉండదు. కానీ అప్పుడు సంఘకాలంలో పాడని రాయని కవిత్వం అంగத்தில் యార్ తందదు. అంగం అంటే మనకు తెలిసింది శరీర భాగాలు. టోటల్గా చెప్పాలంటే అమ్మ యొక్క ఒంపు సొంపుల్లో సంఘకాలంలో రాయని పాడని కవిత్వం గోచరిస్తుంది అని చెప్పడం అతని ఉద్దేశమై ఉండొచ్చు. టోటల్లీ మై ఇంటర్ప్రిటేషన్. మీకు ఇది ముందే తెలిస్తే ఇగ్నోర్ చేయండి, ఇంకెక్కువ తెలిస్తే కామెంట్ చేయండి. నమస్తే.